ఏంటి ఐపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? దరిద్రంగా ఉంది. అంతా రెడ్ బుక్ పాలన. అంతేనా? అంటే ఎందుకు రెడ్ బుక్ పాలన అంటే ఇప్పుడు చంద్రబాబుకి అపోజిషన్ ఎవరు మాట్లాడినా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఏది నిలదీయాలనుకున్నా కూడా పథకాలు అడగాలనుకున్నా దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఒకరిని అరెస్ట్ చేయడం, డైవర్ట్ చేయడం అంతే. అంటే ఊరికి అరెస్ట్ చేయరు కదా, ఏదో రీజన్ లేకుండా ఎలా అరెస్ట్? రీజన్ అంటే చెప్తున్నా పాతగా ఏమన్నా ఇప్పుడు పాలిటిక్స్ అని ఇచ్చి వాళ్ళని వీళ్ళు మాట్లాడడం మామూలే. అవన్నీ బయటకు తీసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి, అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎవరైనా ఇలా మాట్లాడారని చెప్పేసి అందరినీ బయటకు తీసాడు, తీయలేదే. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది, ప్రతి ఒక్కరిని నాకు ఆపోజిషన్గా మాట్లాడుతున్నారు అని తీస్తున్నాడు బయటికి. వాళ్ళ పథకాలు ఏమన్నా బయటకు అందలేదు అని కొద్దిగా మాట్లాడారనుకో, వీళ్ళ తీసి బయటికి డైవర్ట్ చేస్తున్నాడు అంతే. మరి అలా అంటే చాలా మంది మేధావులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళని ఏమీ చేయట్లేదు కదా. చేస్తారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన విమర్శిస్తాను అంటారు చాలా వరకు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వాళ్ళని చేస్తే ఇంకా లోతు కాదు, ఇంకా లోతు అని బయట పెడతారు. వీళ్ళు లింకులు ఉంటాయి, అన్ని బయట పెడతారని చెప్పి భయపడుతున్నారు. ఇంకా భయపడి చేయట్లేదు. ఇక్కడ వాళ్ళని కూడా చేస్తారు. ఇప్పుడు మరి అంటే ఈ పోసాని కృష్ణమురళి వల్లభనేని వంశీ ఏం తప్పుగా మాట్లాడలేదా మీ దృష్టిలో? వాళ్ళు తప్పుగా మాట్లాడారు అంటే గట్టిగా ఎదుర్కొన్నారు గవర్నమెంట్లో. ఎందుకంటే వాళ్ళు ఇలా చేస్తారు, మీ పథకాలు ఏమున్నా చెప్పండి అని డైరెక్ట్గా ఫ్రాడ్లు అన్ని చెప్పారు. అందుకని చెప్పేసి అంటే వాళ్ళు దూషించడం వల్ల కదా వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నారా లోకేష్ ఉన్నాడు, జగన్ ఫ్యామిలీని ఎంతగా దూషించారు, కేసులు అన్ని పెట్టారు. నారా లోకేష్ అరెస్ట్ చేయించారు, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయించారు. జగన్ ఏమన్నా చేయించలేదే. అనిత ఉంది హోమ్ మినిస్టర్, వాళ్ళని ఏమైనా చేయించారు? ఎవరిని ఏం చేయించలేదే. పాలిటిక్స్ అనేది దూషిస్తారు అవన్నీ కామన్. కానీ రేపు మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ చేస్తారేమో. డెఫినెట్లీ చేస్తాం. ఎందుకంటే స్టార్ట్ చేసిన వాళ్ళు మొదలు పెట్టిన ఏం చేస్తాం మేము. డెఫినెట్లీ మొదలు పెట్టిన రివెంజ్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నదాన్ని వాళ్ళే గెలికారు. నెక్స్ట్ ఎన్నికలకి జగన్ పోటీ, ఇప్పుడు గట్టి పోటీ ఇస్తున్నది వీళ్ళు. పథకాలు ఏమున్నాయి బ్రో అక్కడ? సూపర్ 6 అన్నారు, ఒక్కటే హామీ ఇచ్చారా? ఏమి ఇవ్వలేదుగా. జగన్ కనిపివాడు అది ఇది అంటున్నా. మొగోడు మాత్రం ఒకటే పార్టీ, ఒకటే జెండా మోస్తున్నాం బ్రో. కార్యకర్తలు ఎంతమంది వెళ్ళిపోయినా జగన్ 2009లో పార్టీ పెట్టాడు, ఒకసారి సీఎం అయ్యాడు. మరి మీ జగన్ అంతలా ఎందుకు ఓడిపోయినట్టు? ఎందుకంటే ఈవీఎం స్కామ్ అలా అంటే మరి 11 సీట్లు కూడా వచ్చిండేవి కాదు కదా. ఈవీఎం స్కామ్. ఆ 11 కూడా ఇకపోతే డైరెక్ట్ కోర్టుకి వేస్తారుగా, కోర్టుకి వేసి మళ్ళీ రీఎలక్షన్లు కోరుతారుగా, అందుకని చెప్పేసి ఇచ్చారు. మరి అంటే నెక్స్ట్ మళ్ళీ అలా గెలుస్తాడు అనుకున్నారు ఈవీఎం స్కామ్ అయితే. నెక్స్ట్ నువ్వు అడుగుతావా లేకపోతే ప్రేమలోకి వస్తావా? ఈవీఎం స్కామ్ అయితే వచ్చేసారి ఎలక్షన్ లో కూడా మళ్ళీ ఈవీఎం లో స్కామ్ జరుగుతాయి కదా, అప్పుడు ఎలా గెలుస్తారు? అప్పుడు ప్రజలు ఈవీఎం బ్యాలెట్ లో కోరుతున్నారు కదా. ఇప్పుడు బ్యాలెట్ లో 2027 ఎలక్షన్స్ వస్తున్నాయి, బ్యాలెట్ లో ఎలక్షన్లు వస్తాయి అంటున్నారు. బ్యాలెట్ పెడతారా? 100% బ్యాలెట్ లో పెడతారు. అప్పుడు బ్యాలెట్ పెట్టిన ఎవరు పెడతారు? మోడీ గారు పెట్టాలి. మోడీ గారు అసలు ఛాన్స్ లేదు. మోడీ పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంత ఎందుకంటే హిందూపూర్లోనే కౌన్సిలర్గా గెలిచాడు. అక్కడ కౌన్సిలర్గా గెలిచిన వార్డులోనే వైసీపీకి 11 ఓట్లు వచ్చాయి. అది ఈవీఎం స్కామ్ కదా. కౌన్సిలర్గా గెలిచాడు, అది టీడీపీ గవర్నమెంట్లోనే కౌన్సిలర్గా గెలిచాడు. ఈవీఎం మరి 11 ఓట్లు వచ్చాయి, స్కామ్ కదా. అంటే మరి ఈ టీడీపీలో మీకు నచ్చింది ఏంటి? నచ్చే అంశాలు అంటే ఏంటంటే ఏంది నచ్చలేదు. వాళ్ళు పథక హామీలు ఇస్తుంటే కదా నచ్చడానికి. ఏం నచ్చలేదు, ఏంది నచ్చలేదు. హామీలు అంటే ఇచ్చారు కదా, సూపర్ 6 లో కొన్ని అమలు చేశారు. ఏం చేశారండి ఒకటి చెప్పండి. అంటే గ్యాస్ ఏదో ఇచ్చారు. గ్యాస్ ఎక్కడ ఇచ్చారు? ఫ్రీ గ్యాస్ అన్నారు. మీరు అమౌంట్ పే చేయండి మళ్ళీ మీ అకౌంట్లోకి పడుతుంది. ఆ సబ్సిడీ ఎవడైనా ఇస్తాడు, ఇప్పుడు ముందు నుంచే ఉంది అది. అంటే గ్యాస్ ఒకటి ఇస్తున్నారు కదా, దీపం ఏంది ఇస్తున్నాడు? మీరు అమౌంట్ పే చేయండి మళ్ళీ ఫ్రీ గ్యాస్ అన్నాడు, ఫ్రీ సిలిండర్ అన్నాడు. ఫ్రీగా ఇంటికి ఇవ్వాలి, బుక్ చేసుకుంటే ఫ్రీగా ఇవ్వాలి. అంటే జనాలకి నచ్చకపోతే మరి వాళ్ళకి వ్యతిరేకిస్తారు కదా, వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు కదా జనాలు. ఎక్కడ బాగుందండి? ఇప్పుడు ఏపీలోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి అడగండి డైరెక్ట్, పథకాలు ఇస్తున్నాడు అని. ఏంది పథకాలు ఇస్తే ఏమున్నాయండి? అంటే డెవలప్మెంట్ అవసరం లేదా? డెవలప్మెంట్ ఏంటంటే అప్పులు తీసుకొస్తున్నాడు జగన్. అప్పులు ఇన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయి, ఇన్ని వేల కోట్లు ఉన్నాయి. దాంట్లో ఇంత జరిగింది. అన్ని వాళ్ళు పెట్టిన దానికి చెప్తున్నారు కదా. ఇప్పుడు అన్ని వేల కోట్లు, అన్ని లక్షల కోట్లు అప్పులు చేశారంటున్నారు. అక్కడ బయట పెట్టలేకపోతున్నారు కదా. మొన్నటి వరకు ఏపీ గంజాయిమయం అయిందన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చింది ఏం తక్కుతుందా? 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సీఎం డిప్యూటీ సీఎం అన్నది ఎక్కడ వాళ్ళు వెతికి పట్టుకోవచ్చు కదా. ఇప్పుడే అత్యాచారాలు ఆగుతున్నాయా? డైలీ ప్రతి ఒక్క చోట ఏపీలో ఎక్కడైనా చూడండి, రాష్ట్రంలో ప్రతిరోజు 2 నుంచి 3 జరుగుతున్నాయి. 3 జరుగుతాయి. జగన్ గవర్నమెంట్లోనే భయపడి దిశ యాప్ తీసేస్తాం, అది వేస్ట్ యాప్ అది ఇది అన్నారు. ఆ దిశ యాప్ని మార్చి శక్తి యాప్గా పెట్టారు. అది కాదా? జగన్ పథకాలను కాపీ కొడుతున్నారా కదా. తల్లికి వందనం అన్నారు, ఏది అమౌంట్ ఇవ్వట్లేదు అంటున్నారు కదా. మరి అమౌంట్ ఇవ్వట్లేదు కదా. నేను చెప్తున్నా ఇవ్వట్లేదు.
అమ్మఒడి అన్ని ఉంది మా మొత్తం పిల్లలందరికీ ఇస్తున్నారు, ఇవ్వట్లేదు కదా. ఇవ్వట్లేదు అసలు. ఇస్తున్నా హామీ ఇవ్వడం ఎందుకు? అప్పుడు ఇస్తాము తల్లికి వందనం, మీకు 15,000, మీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నారు. ఎక్కడున్నది? ఒక్క రూపాయి ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు దాకా చేసిన తెలుగుదేశం 9 నెలల పాలన ఎలా అనిపించింది? దరిద్రంగా ఉంది. దరిద్రంగా ఉందా? అసలు రేటింగ్ ఇస్తే 5 స్టార్లకు ఎన్ని స్టార్లు ఇస్తారు? 0 0 స్టార్స్. 0 స్టార్స్. ఓకే, థ్యాంక్ యూ.